నమస్కారం టీజీఎన్ న్యూస్ కి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగురవేయడం ఖాయమని మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. సోమవారం కంటోన్మెంట్లోని గాయత్రి గార్డెన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ మాట్లాడారు. గత 10 రోజులుగా పరేడ్ గ్రౌండ్లో ప్రధాని నరేంద్ర మోడీ సభను విజయవంతం చేసిన పార్టీ శ్రేణులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని మోడీ సభకు ఎక్కువ మంది మల్కాజిగిరి పార్లమెంట్ నుంచి హాజరయ్యారని తెలిపారు. ఈ మీటింగ్తో రాబోయే ఎన్నికల్లో తెలంగాణ గడ్డ మీద బీజేపీ జెండా ఎగరేస్తామని మోడీ సంకేతాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలను పట్టించుకునే ఏకైక పార్టీ బీజేపీ పార్టీ అని, సమస్యలు తీరాలన్నా, రాష్ట్రం అప్పుల ఊపు నుంచి బయటపడాలన్నా, రైతులు విద్యార్థుల సమస్యలు తీరాలన్నా బీజేపీతోనే సాధ్యమని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేదని విమర్శలు చేశారు. స్వదేశీ ఉత్పత్తులు ఎక్కువగా వాడాలని, విదేశీ మార్గద్రవ్యం ఖర్చు కాకుండా చూడాలని నరేంద్ర మోడీ కోరినట్టు చెప్పారు. అందుకే మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా కోసం మోడీ ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. మన ముఖ్య అతిథులు, పెద్దలు, గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ గారు మీడియా సమావేశం పెట్టడం జరుగుతుంది. మరి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు సుధాకర్ అన్న గారు, అదేవిధంగా గిరన్న గారు, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బీజేపీలో సరైన నాయకులు లేకుండా రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నారు, ఆహ్వానిస్తున్నారు అనే కోణంలో మాట్లాడారు. మాదర్ నాయకులు ఇంతమంది కనపడతలేమా? మా కిషన్ రెడ్డి గారు ఏం తక్కువనా, మా లక్ష్మణ్ ఏం తక్కువనా, మా బండి సంజయ్ అని తక్కువనా? మేమున్నాం, మా డీకేఆర్నే ఉన్నది, మేమున్నాం, మా విశ్వేశ్వరుడు. మా దగ్గర నాయకులకు కొద్దిగా లేదండి, బ్రహ్మాండమైన నాయకత్వం ఉంది మా దగ్గర. మా దగ్గర జొండ బండ ఏదో కోమడి బండ ఉన్నది, కోమడి బండ దగ్గర ఇచ్చేసి सिर्फ हम एक ही मांगता हूँ, मैं एक ही रिक्वेस्ट कर रहा हूँ, आपका आशीर्वाद चाहिए. मैं ये प्रोजेक्ट दे दो, वो प्रोजेक्ट दे दो बोल के नहीं पूछता हूँ, मेरा सिर्फ आशीर्वाद होना बोल के किया. उसके बाद क्या कहा దాని తర్వాత ఏం మాట్లాడు, ఏం ముఖం పెట్టుకొని మోడీ గారు వస్తాడు, నువ్వు ఇక్కడనే మీ పిల్లలకే మొత్తం రేపటి భవిష్యత్తు భారతీయ జనతా పార్టీది మాత్రమే అని చెప్పి మేము చాలాసార్లు చెప్పినాం. చాలామంది మీకు ఉన్న ఎమ్మెల్యేలు 8 సీట్లే కదా, మాకున్న పార్లమెంట్స్ 8 కదా అని మీరు చాలామంది అంటున్నారు. కానీ ఈ రాష్ట్ర చరిత్రలో గతంలో ఏపీగా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ సొంతంగా అసెంబ్లీ ఎన్నికనే వచ్చిన 5 నెలల కాలంలో, 6 నెలల కాలంలో వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో 35% ఓట్లు సాధించి హాఫ్ ఆఫ్ తెలంగాణ 17 పార్లమెంట్ సీట్లు ఉంటే 8 పార్లమెంట్ సీట్లు గెలుచుకున్నటువంటి చరిత్ర తెలంగాణకు ఉన్నది. అందులో ముఖ్యంగా ఎన్నడూ కూడా గెలుచుకొని ఇవాళ మేము గతంలో సికింద్రాబాద్ గెలుచుకున్నాం, గతంలో కరీంనగర్ గెలుచుకున్న చరిత్ర ఉంది. మాది సెంట్రల్ లొకేటెడ్ కాబట్టి మేము చూస్తున్న వాళ్ళ అనుబంధం, వాళ్ళ ప్రేమ, వాళ్ళు సమస్యల కోసం వచ్చే తీరు చూస్తూ ఉంటే చాలా గొప్ప స్పందన ఉంది. ప్రజలు అక్కడే చేర్చుకున్నారు. ఎవ్వరు కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ప్రజాప్రతినిధులు లేరు, మీకు తెలుసు, ఒక ఎమ్మెల్యే ఇక్కడ కంటోన్మెంట్ తప్ప ఎక్కడ లేరు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇది మాది అధికార పార్టీ కాదు కాబట్టి మాకు పనిచేయరని చెప్పి వాళ్ళు వదిలిపెట్టారు. ఇవాళ అంతో ఇంతో ప్రజల మధ్యలో ఉండి ప్రజల సమస్యలు పట్టించుకొని పరిష్కరిస్తున్నటువంటి పార్టీగా భారతీయ జనతా పార్టీ ఉంది. ఇవాళ మేమున్నాం కాబట్టి ఈ ఒరవడిని, పరంపరని రాబోయే కాలంలో కూడా కొనసాగించే ప్రయత్నం చేస్తాం. గవర్నమెంట్ స్థాయి నుంచి మొదలుపెట్టి బూత్ స్థాయి వరకు ఉన్నటువంటి క్రియాశీల నాయకుల, కార్యకర్తల యొక్క ఒక మంచి మీటింగ్ కూడా పెట్టుకొని మరోసారి ధన్యవాదాలు చెప్పేటువంటి ప్రోగ్రాం చేస్తాం. నేను ఒకటే ప్రజలకు, మల్కాజిగిరి ప్రజలతో పాటుగా తెలంగాణ ప్రజానికానికి వినమ్రంగానే విజ్ఞప్తి చేస్తున్నా. మోడీ గారు 2014 అధికారం చేపట్టిన తర్వాత ఒకటొకటిగా ఇలా కొట్టుకుంటూ దాదాపు 21-22 రాష్ట్రాలలో ఉచితంగా పొందే పార్టీగా భారతీయ జనతా పార్టీ చరిత్రకెక్కింది. అది గుజరాత్, ఇలా 30 ఏళ్ళు అవుతుంది వరుసగా రావడం. ఇవాళ మధ్యప్రదేశ్ 20 ఏళ్ళుగా వరుసగా మేము అధికారంలో ఉన్నాం. ఇవాళ అస్సాం 15 ఏళ్ళు, మహారాష్ట్ర, ఇట్లా ఎక్కడ చూసినా ఒకసారి వచ్చిందంటే మేము ప్రజా సమస్యల పరిష్కారంలో, ప్రజారంజకమైన పరిపాలన చేస్తామనడంలో అది అంతకంటే నిదర్శనం ఏమి ఉండదు. ఒకటే ఒక మార్గం, భారతీయ జనతా పార్టీని మీరు ఆశ్రయించండి, రేపు గెలిపించండి. ఇలా ఈ అప్పుల ఊబిలో ఉన్న తెలంగాణను ఇవాళ గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దే బాధ్యత దేశ చిత్రపటం మీద హైదరాబాద్ అంటే ఒక గ్లామర్, తెలంగాణ అంటే ఒక గొప్ప రాష్ట్రమైన ఫీలింగ్ అయితే ఉందో ఇవాళ అది మొత్తం కనుమరుగైపోతున్న పరిస్థితుల్లో తప్పకుండా ఇవాళ నిరుద్యోగ సమస్య కావచ్చు, మహిళల సమస్య కావచ్చు, విద్యార్థుల ఫీ రీయింబర్స్మెంట్ సమస్య కావచ్చు, అవును తప్పకుండా
ప్రధానమంత్రి గారి నోటి నుంచి ఒక వాక్యం వెళ్ళిందంటే దేశ ప్రధానమంత్రి కాబట్టి ప్రజలు తప్పకుండా ఆలోచిస్తారు. ఆయన ఆలోచన విధానాన్ని మాలాంటి కూడా కింద తీసుకునే ప్రయత్నం చేస్తారు. శపథాలు అనేది కాదు, వాళ్ళు వ్యక్తిగా ఎవరికి వాళ్ళుగా. ఇక్కడ ఇష్యూ ఏంటంటే విదేశీ బంగారం మీద మోజుంటుంది. అంటే ఇప్పుడున్న పరిస్థితిలో ఇంత సంక్షోభ సమయంలో మీకు తెలుసు అన్ని దేశాలు, యూరోపియన్ దేశాలు, అన్ని దేశాల్లో కూడా ఈవెన్ ఇంక్లూడింగ్ అమెరికా ఎట్లా పెట్రోల్ ధర పెరిగాయి, ఎట్లా గ్యాస్ ధర పెరిగిందో మీరు చూస్తూ ఉన్నారు. కాబట్టి యుద్ధం తక్కువ రోజులే అయినప్పటికీ కూడా యుద్ధం తీవ్రత ఎంత ఎక్కువ ఉందో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇట్లాంటి గంభీరమైన సమయంలో ప్రధానమంత్రి గారిని ఉండొచ్చు కాక పెడతాం మనం, గ్యాస్ ధర పెరిగిన లొల్లి పెడతాం మనం, బంగారం ధర విపరీతంగా పెరుగుతా ఉంది. సామాన్యుడికి పుత్తల తాడు కూడా కొనుక్కొని పరిస్థితి ఉన్నది. బంగారం మన ధర తక్కువ, మొత్తం అంతా కూడా ఇంపోర్టెడ్ బంగారమే వస్తుంది. కాబట్టి మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా కావాలి. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా ఇక్కడ చదువుకున్న పిల్లలకు ఉపాధి దొరుకుతుంది. ఇక్కడ తనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదని మేడ్చల్ కలెక్టరేట్ కార్యాలయం ఆవరణలో మహిళా వికలాంగురాలు దీక్ష చేపట్టింది. తాను గత 17 సంవత్సరాల నుంచి గట్కేసర్లోని ఎన్ఎఫ్సి నగర్లో నివసిస్తున్నారని, తనకు సొంత ఇల్లు కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మొదటి విడతలో తన పేరు లిస్టులో వచ్చిందని, ఆ తర్వాత వెళ్లి అడిగితే లాటరీలో తన పేరు లేదని చెప్పడంతో ఎటు దిక్కుతోచక అధికారుల దగ్గరకు వెళ్తే ఒక్కరు కూడా స్పందించకపోవడంతో ఈరోజు కలెక్టర్ దృష్టికి తీసుకురావడం కోసం కలెక్టరేట్ కార్యాలయం ముందు దీక్ష చేపట్టింది. ఒకే ఇంట్లో ఇద్దరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి వికలాంగురాలైన తనకు మాత్రం ఇల్లు ఇవ్వకపోవడంపై దుఃఖానికి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేసింది. నేనేదో కూరగాయలు వ్యాపారం చేసుకుంటాను, ఇల్లు లేదు. ఈ ఎండలో ఇచ్చేంత వరకు నేను ఇక్కడికి వచ్చేళ్ళను. నేను చచ్చిపోయినా బాధ లేదు. పేరు కొంతం గౌరీ. నేను ఉండేది గట్కేసరి ఎన్ఎఫ్సి నగర్లో ఉండేదాన్ని. గత 17 సంవత్సరాల నుంచి గట్కేసరి ఎన్ఎఫ్సి నగర్లోనే ఉంటున్నాను. గట్కేసరిలో ఉండబట్టి నేను 36 సంవత్సరాలు అవుతుంది. ఎప్పటి మేము అప్లై చేసినా కానీ లేదు లేదు అంటారు. ఇప్పుడు యాక్సిడెంట్ అయినాక కూడా నేను డబుల్ బెడ్రూమ్కు అప్లై చేస్తేను గతంలో 22లో వచ్చినప్పుడు ఎంక్వైరీ అయింది. ఎంక్వైరీ అయిన తర్వాత కూడా లాటరీని తీస్తామని తీసిండ్రు. మీకు పేరు రాలేదు అని అంటేను అది మీ అదృష్టము అని అన్నారు. 2వ లిస్టులో వస్తుంది అని అంటారు. అవిటి వాళ్ళకు రాదు కానీ ఒక్క ఇంట్లో ఇద్దరికి వస్తుంది. అప్పటికప్పుడు అప్లై చేసిన వాళ్ళకి వస్తుంది, మరి మాకు రావట్లేదు. ఇప్పుడు కూడా లిస్ట్ వచ్చింది అంటున్నారు, అది బయటికి తెలియనియట్లేదు. ఆ లిస్టులో కూడా మా పేరు లేదంటారు. మరి మాకు ఇండ్లు ఇస్తారా లేదా? ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు, ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు. మాకు ఇక్కడ ఉండి ఇక్కడ పెరిగే వాళ్ళకు మాకు ఎందుకు ఇవ్వట్లేదు? నాకు ఇల్లు కావాలా, నాకు ఉండడానికి ఇల్లు లేదు. నేను ఇప్పుడు మందిండ్లలో ఉంటున్నాను. నాకు ఇల్లు ఇచ్చిన దాకా నేను ఈ కలెక్టర్ ఆఫీస్ నుంచి నేను కదలను, నేను ఇక్కడే ఉంటాను. నాకు వయసు అయిపోయినా మా అమ్మ ఉన్నది. అధికారులు ఏమంటున్నారు? అధికారులు అక్కడ గట్కేసరి ఎంఆర్ఓ ఆఫీస్లోకి వెళ్తేనో సార్ అంటారు మాకు సంబంధం లేదు, మేము ఎంక్వైరీ చేసిందే మాకు లెక్క, కానీ అంతకుమించి మేమేమీ చేయలేమమ్మా, అదంతా పై అధికారులదే ఉంటుంది, మీరు కలెక్టర్ ఆఫీస్కి పోయి కనుక్కోండి అని అంటారు. మేము ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ దగ్గరకు వచ్చినప్పుడు 15 రోజుల క్రితం వచ్చినప్పుడు మాకు ఈ లెటర్లు ఇచ్చారు. ఇవి ఇచ్చినప్పుడు 15 రోజులు టైం ఉన్నది, ఆ రోపు రాకపోతే మళ్ళీ రండి అని అన్నారు. నిన్న వచ్చాము. నిన్న అధికారులు చిటీ ఇస్తేనే మీరు రావాలా లోపలికి, లేకపోతే లేదు అని చెప్పేసి కింద ఉన్న అధికారులు మీరు చెక్ చేసుకోండి, ఈడ చెక్ చేయండి, మళ్ళీ ఆడ డిఆర్ఓ కీసర ఆఫీసుకు పోయేసి అక్కడ కనుక్కోండి అంటారు. అక్కడికి పోతేనైతే లోపలికి కూడా రాకుండా మనుషులను కుక్కల కన్నా హీనంగా ఎలగొడుతూ ఉన్నారు, చిరాగ్గా మాట్లాడుతున్నారు, మర్యాద లేదు. మరి ఒక మనిషి వచ్చింది, అది తెలిసో తెలియకనో లోపలికి వచ్చింటే దానికి జవాబు చెప్దామని అంటలేరు. మీరు అవుట్ అడుగు పోండ్రి, ఇన్వడుగు పోండ్రి, అక్కడ పోయి అడుగుండ్రి, మీరు లోపలికి రావద్దు, మిమ్మల్ని ఎవరు రానిచ్చారు మిమ్మల్ని లోపలికి అని ఇష్టానికే మాట్లాడుతూ ఉన్నారు. మరి నేను అధికారుల చుట్టూ తిరుక్కుంటా నేను బాధపడా అన్నా, నాకు ఇల్లు ఇచ్చి నాకు బాధ తీరుస్తారా? నాకు అధికారులు నాకు చెప్పాలి. మేడ్చల్ డివిజన్ పరిధి అత్వెల్లిలో నూతనంగా నిర్మిస్తున్న నారాయణ స్కూల్ ముందు యూఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఎలాంటి అనుమతి లేకుండా విద్యార్థులు అడ్మిషన్లు చేపడుతున్నారని ఆరోపిస్తూ విద్యార్థి సంఘం నాయకులు నిరసన దిగారు. అంతేకాకుండా నిబంధనలకు విరుద్ధంగా పాఠ్యపుస్తకాలు, ఇతర మెటీరియల్స్ విక్రయిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై ఇప్పటికే ఎంఈఓ, డిఈఓ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని యూఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వెంకట ఆరోపించారు. ఆందోళన నేపథ్యంలో స్పందించిన ఎంఈఓ అధికారులు స్కూల్ సీజ్ చేశారు. విద్యాశాఖ అధికారులు పూర్తిస్థాయి విచారణ జరిపి నిబంధనలు ఉల్లంఘించి ఉంటే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని యూఎస్ఎఫ్ఐ సంఘం హెచ్చరించారు. ఫోటోలు తీస్తున్నారు, మీ ఫోటోలు ఏమని తీస్తున్నారు? అదే రేపు పొద్దున మీ ఫోటోలు పడతాయి న్యూస్లో. మరి
సీనియర్ ఒకసారి చూడలేదు. తల్లిదండ్రుల ప్రాణాలను అడ్డంగా పెట్టి అడ్మిషన్ చేస్తున్నారని యాజమాన్యం పైన చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకోవాలి. నారాయణ పాఠశాల యాజమాన్యం పైన వెంటనే నారాయణ పాఠశాల పైన యాజమాన్యం పైన వెంటనే ఎలాంటి అనుమతులు లేకుండా పాఠశాల నిర్వహించడం. నా పేరు వెంకటేష్, యుఎస్ఎఫ్ఐ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మేడ్చల్ మండలంలోని అక్వలి గ్రామ పరిధికి సంబంధించినటువంటి గ్రామ పరిధిలో నారాయణ పాఠశాల అక్రమంగా పర్మిషన్ లేకుండా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ నిర్వహిస్తూ, అదేవిధంగా ఈ 2026-27కి సంబంధించి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లో ఉన్నప్పటికీ ఎట్లాంటి విద్యాశాఖ పరిధి నుంచి అనుమతులు లేనప్పటికీ కూడా 2026-27కి సంబంధించిన అకాడమిక్ సంబంధించిన అడ్మిషన్లను అక్రమంగా ఈ రోజు పాఠశాలలో నిర్వహిస్తూ ఉంది. ఇప్పటికే మనందరికీ తెలుసు, ఇంకా అకాడమిక్ ఇయర్ ప్రారంభం కాలేదు. అందరు విద్యార్థులు కూడా హాలిడేస్ లో ఉంటే ఈ నారాయణకు సంబంధించిన యాజమాన్యం మాత్రం అక్రమ అడ్మిషన్ల వసూళ్లలో మాత్రం ఈ రోజు కనిపిస్తా ఉంది. ఈ ఏదైతే నారాయణ కళాశాల ఏదైతే బ్రాండ్ పేరుతో నడుస్తూ ఉందో, ఇక్కడ ఈ పాఠశాలకు సంబంధించి ఎట్లాంటి అడ్మిషన్స్ లేవు, అదేవిధంగా ఎట్లాంటి పర్మిషన్స్ లేవు. అక్రమంగా అడ్మిషన్ల పేరుతో మేము ఐఐటి, నియాన్ అని చెప్పేసి ఇతర టాప్ కోర్సుల పేరుతో ఈ రోజు పాఠశాల అడ్మిషన్ నిర్వహిస్తున్నారు. ఇటువంటి ఈ పాఠశాలకు అనుమతులు లేవు కాబట్టి ఇప్పటికీ ఈ ఉన్న మండల విద్యాధికారి కూడా మేము కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ వాళ్ళు కూడా ఏదైతే మొద్దు నిద్రలో ఉన్నటువంటి ఈ జిల్లా విద్యాధికారి కానీ మండల విద్యాధికారి కానీ వెంటనే స్పందించి కాసుల కకృతి పడకుండా నిజాయితీగా ఈ సమాజానికి ఒక మంచి ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్తుందో ప్రగతి ప్రణాళిక, విద్యా ప్రణాళిక అనే పేరుతో ప్రభుత్వం పేద విద్యార్థులకు చదువును అందించాల్సిన బాధ్యత మరిమర్చిపోయి విద్యాధికారులు కార్పొరేట్ వ్యవస్థల కకృతిగా మారి ఇప్పటికి కూడా వాళ్ళు కాసుల కకృతి పడే ఈ రకంగా ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలకు విచ్చలవిడిగా అనుమతులు ఇస్తా ఉన్నారు. ఈ అనుమతులు లేని నారాయణ యాజమాన్యం పైన చర్యలు తీసుకోవాలి. ఏదైతే అక్రమంగా అడ్మిషన్ నిర్వహించి పేద విద్యార్థుల తల్లిదండ్రులు మోసం చేస్తున్నారో వాళ్ళందరికీ న్యాయం చేయాలని చెప్పేసి కూడా ఈ రోజు యుఎస్ఎఫ్ఐ తరఫున మేము డిమాండ్ చేస్తూ, అదేవిధంగా ఎంఈఓ గారికి కూడా మేము కంప్లైంట్ చేసినాం. డిఓ గారికి మేము కంప్లైంట్ చేస్తే, ఫోన్ ద్వారా కంప్లైంట్ చేస్తే మేము ఏం చేయాలి, ఆ నారాయణ అనేది పెద్ద విద్యా సంస్థ, మేము ఏం చేయలేకపోతున్నాం, మీరు ఏదైనా చేయాలనుకుంటే మీరు మాకు నోటీసులు ఇవ్వండి, మేము పత్రికా ప్రకటన ఇస్తామని చెప్పేసి కళ్ళుబల్లి మాటలు చెప్తారు తప్ప ఇట్లాంటి మాటలు కనుక విద్యాశాఖ అధికారులు మాట్లాడితే మీ అందరి భర్తం బట్టి మీ తాట కూడా తీస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా పటాన్చెరు డివిజన్లో శ్మశాన వాటికకు ప్రహారీ గోడ ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే గోడె మహిపాల్ రెడ్డి, అలాగే ముత్తంగి డివిజన్లోని పలు కాలనీలలో డ్రైనేజ్ వ్యవస్థలు మరియు సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రాంతంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక వసతులను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. గతంలో గ్రామ పంచాయతీగా ఉన్న ముత్తంగి ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ లో విలీనమైందని, దీంతో అభివృద్ధి పనులు వేగవంతం చేస్తున్నామని చెప్పారు. ప్రారంభించిన పనులను త్వరలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఉపేందర్, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ కుమార్ గౌడ్, మాజీ వార్డు సభ్యులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు కాలనీవాసులు పాల్గొన్నారు. అన్న కొంచెం వెనక జరండి. మొత్తం మెజర్మెంట్ తీసుకున్నాం సార్. ఇక్కడికే లోకల్ చేయరు, అక్కడికే లోకల్ చేసేసి 600 మీటర్ మిగులుతుంది కదా, మధ్యన బిట్టు చేసేసారు. లేకపో పని చేయట్లేదు. మీరు 1600 ఎట్టకెళ్ళి చేసుకున్నారు, మిగిలిన ఇట్లకెళ్ళి 1000 కిలోమీటర్ ఇక్కడ నుంచి ఎక్కడ దాకా వస్తుంది? ఇక్కడ నుంచి స్టార్ట్ సార్. మరి ఇక్కడ ఇదేమో మేడం వాళ్ళు చేస్తుంది. ఇక్కడ మీట్ చేస్తారా? ఇక్కడ మాకి 1400 మీటర్లు సార్, కాకపోతే ఇది 300 మీటర్లే వస్తుంది. ఎట్లా వీలు పెట్టుకోవడం కూడా. ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ లో భాగంగా కొత్తగా విలీనమైన గ్రామ పంచాయతీ ముత్తంగి వివిధ కాలనీలలో డ్రైనేజు, అలాగే
సిసి రోడ్లు కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. స్థానిక నాయకులతో కలిసి, కాలనీ వాసులతో కలిసి, అధికారులు, టీఆర్ అధికారులతో కలిసి కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. అలాగే పటాన్చెరులో నాయి బ్రాహ్మణుల గ్రేవియార్డు, ముద్రాజు గ్రేవియార్డు, ఎస్సీ గ్రేవియార్డు మొత్తము ఒక 2.5 కోట్లతోటి ఈడ ముత్తంగిలో గ్రేవియార్డులన్నీ గిట 2 కోట్లతోటి మొత్తం 4.5 కోట్లతోటి రోజు కంప్లీట్ గ్రేవియార్డులు చేయడం జరిగింది. ఈ రోజు డ్రైన్లు, సీసీ రోడ్లు ముత్తంగిలో ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. అతి తొందరలోనే కంప్లీట్ చేసి మధ్యన 1 నెల రోజుల కింద తిరిగిన కాలనీలు ఉన్నాయి. ఇప్పుడు కాలనీలు వెలిసినప్పుడు వేసిన డ్రైన్లు, రోడ్లన్నీ గిట ఇప్పటికప్పుడు కాలనీ వాసుల ద్వారా, స్థానిక నాయకుల ద్వారా అన్ని సేకరించి డ్రైనేజీలు మార్పుడు, రోడ్లు గిట వేయడం జరుగుతుంది. తప్పకుండా మౌలిక వసతులు, డ్రైన్లు కానీ, రోడ్లు కానీ, కరెంటు కానీ, వాటర్ కానీ ఇవన్నీ గిట ప్రజలకు ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు అధికారులతో చర్చించి ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని తాడ్బంద్ హనుమాన్ దేవాలయంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి నరేందర్, వేద పండితులు పూర్ణకుంభంతో మంత్రి కొండా సురేఖకు స్వాగతం పలికారు. అనంతరం గర్భాలయంలో స్వామివారి సన్నిధిలో మంత్రి కొండా సురేఖ స్వామివారికి వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరికీ హనుమాన్ జన్మదిన సందర్భంగా జయంతి శుభాకాంక్షలు తెలిపారు. తాడ్బంద్ దేవాలయం అతి పురాతనమైన, ప్రాచీనమైన దేవాలయాల్లో ఒకటని, ఈ దేవాలయ అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని అన్నారు. తాడ్బంద్ దేవాలయంలో అభివృద్ధి పనుల కోసం దాతలు ముందుకొస్తే తమ శాఖ తరపున అన్ని విధాలా సహకరిస్తామని స్పష్టం చేశారు. 400 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో విశేషమైన పూజలు, వాహన పూజలకు ప్రసిద్ధిగాంచిందని చెప్పారు. శనిపేడలతో ఇబ్బందులు ఎదుర్కొనే భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తే స్వామివారి అనుగ్రహంతో భక్తుల బాధలు తొలగి సుఖ సంతోషాలతో ఉంటారని తెలిపారు. ఈరోజు మన ఆంజనేయ స్వామి పుట్టినరోజు సందర్భంగా మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, తెలుగు ప్రజలందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క పండుగను మరి అంగరంగ వైభవంగా జరుపుకుంటున్న సందర్భంలో దేవాదాయ శాఖ మంత్రిగా శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయం తాడ్బంద్ సికింద్రాబాద్కు ఈరోజు నేను మరి దర్శించుకోవడానికి రావడం జరిగింది. ఈ దేవాలయానికి శ్రీ సాదా చిట్టిరెడ్డి గారు భూమిని ఇవ్వడం జరిగింది. వీరి తండ్రి వెంకటరెడ్డి గారు ఆలయాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ప్రస్తుతం సాదా కేశవరెడ్డి గారు దాదాపు వారు ₹1 కోటి దీనిని అభివృద్ధి చేస్తూ మరి ముందుకు నడిపించడం జరుగుతుంది. ఇక్కడికి ఇది స్వయంభూగా వెలిసినటువంటి మరి దేవాలయం. ఈ దేవాలయ విశిష్టతను మరి ప్రాముఖ్యత గురించి చెప్పాలంటే మరి 400 ఏళ్ల క్రితము అప్పటి వాళ్ళు మరి దీన్ని ఈ ప్రాంతం దట్టమైన అడవిగా ఉన్నప్పుడు ఆ అడవిలో స్వయంభూగా ఈ దేవుడు వెలిశాడనేది మనకు తెలిసినటువంటి విషయము. మరి ఇక్కడ స్వామివారిని మనోహర ఆంజనేయ స్వామి అని కూడా పిలుస్తారు. సాధారణంగా హనుమంతుడు గదను ధరించి కనిపిస్తాడు, కానీ ఇక్కడ స్వామివారు శాంతి ముద్రలో ధ్యాన స్థితిలో ఉన్నట్లు కనిపిస్తారు. స్వామివారి తోక చివర చిన్న గంట ఉండడం కూడా ఇక్కడి ప్రత్యేకత. శనిదోష నివారణ అనేది మరి తాడ్బంద్ హనుమాన్ ఆలయం ప్రధాన పెట్టింది పేరు దీనికి. మరి శని ప్రభావంతో ఇబ్బంది పడేవారు ఇక్కడ స్వామివారికి తైలాభిషేకం చేస్తే ఉపశమనం లభిస్తుందని భక్తుల నమ్మకం. ప్రతి శనివారం కూడా వేలాది మంది భక్తులు స్వామిని దర్శించుకొని తమ బాధలు తొలగాలని కోరుకుంటారు. అదేవిధంగా భజన కూడా శనివారం రోజు రాత్రి 12 గంటలు 1 గంట వరకు కూడా ఇక్కడ వేలాది మంది భజన చేయడం జరుగుతుంది. మరి ఆకు పూజ అనేది కూడా ఇక్కడ ప్రత్యేకమైనది. ప్రసాదము ఆకుపూజ ప్రసాదం హనుమంతుని అత్యంత ప్రీతికరమైనటువంటి
తమలపాకు పూజ ఇక్కడ చాలా వైభవంగా చేయడం జరుగుతుంది. ప్రతి శనివారం కూడా భక్తుల రద్దీ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఇచ్చే ప్రసాదానికి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. మరి హనుమాన్ జయంతి వేడుకలు సందర్భంగా ఈ ఆలయంలో విశేష హోమాలు పూజలు నిర్వహిస్తారు. ఈ సమయంలో ఆలయం అంతా కూడా అలంకరణ చేసి మరి అందరి ఎక్కడి నుంచో భక్తులు కేవలం ఈ చుట్టుపక్కల వాళ్ళే కాకుండా వేరే ఊర్లలో నుంచి కూడా ఇక్కడి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ స్వామివారిని మొక్కుకొని మరి వారి కోరికలు తీర్చమని మరి ప్రార్థన చేసుకోవడం జరుగుతుంది. మరి ముఖ్యంగా అన్న ఈరోజే చెప్తా ఉన్నారు, ఈ వెనకాలంతా కూడా కంజెస్టెడ్గా ఉండడం వలన వచ్చిన భక్తులకు సరిపోవడం లేదు. కాబట్టి మా తండ్రి గారు మా తాతగారు చేసిన దానికి నేను ఈరోజు కేశవరెడ్డి గారు నేను ఇక్కడ పెద్ద ఒక ఇండస్ట్రియల్ షెడ్ లాగా వేసి భక్తులకు సౌకర్యంగా ఉండే విధంగా నేను మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రంలోని కస్తూర్బా గురుకుల పాఠశాలలో నాబార్డ్ నిధులు 39 లక్షల రూపాయలతో మంజూరైన అదనపు గదుల నిర్మాణానికి గ్రామ సర్పంచ్ దేవన్న గారి శేఖర్ పాఠశాల సిబ్బంది నాయకులతో కలిసి శంకుస్థాపన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ దేవన్న శేఖర్ మాట్లాడుతూ పాఠశాల విద్యార్థుల సౌకర్యార్థం అదనపు గదుల మంజూరు కృషి చేసిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ కి, మంత్రి దామోదర్ రాజనరసింహకి, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజగిరెడ్డి గారికి, జిల్లా నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు మహేశ్వర్ రెడ్డి, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నైంటీ డేస్ ప్రణాళికలో భాగంగా ఈరోజు మనకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు మన కేజీబీఎస్ పాఠశాలకు మనకు మన 39 లక్షలతోని అదనపు గదులు నిర్మించుటకు మనకు ఆర్డర్ పంపారు. కాబట్టి అదేవిధంగా మన ఇన్ఛార్జ్ మంత్రి వెంకటస్వామి గారికి, అదేవిధంగా దామోదర్ రాజనరసింహ గారికి, మన ఇన్ఛార్జ్ మన నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి గారికి అందరికీ కూడా ఇదే విధంగా ఇంకా ఏదన్నా లోటుపాట్లు ఉంటే మాకు స్కూల్లో కానీ ఎక్కడ కానీ అదనపు గదుల కొరత ఉంటే ఇదే విధంగా మాకు సహకరిస్తారని చెప్పి వారికి ఈ 99వ ప్రణాళికలో భాగంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మెదక్ జిల్లా కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి రైతు వేదిక వద్ద కొల్చారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి స్థానిక నాయకులతో కలిసి సందర్శించారు. రైతులతో కొనుగోలు ప్రక్రియపై మాట్లాడారు. అనంతరం మండలానికి సంబంధించిన సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని, గన్ని బ్యాగ్స్, హమాలీల కొరత, లారీల కొరత రాకుండా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు గౌరీశంకర్, యూత్ అధ్యక్షుడు సంతోష్ రావు, నాయకులు నరేందర్ రెడ్డి, సంతోష్ కుమార్, రామన్న, తుక్కాపూర్ సర్పంచ్ దొడ్డ ఆంజనేయులు, ఉప సర్పంచ్ రవీందర్, గౌరీశంకర్, చిట్యాల యాదయ్య, సిద్దిరాములు, రాజాగౌడ్, మాజీ గ్రంథాలయ చైర్మన్ చంద్రగౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఇబ్బంది నోరెండిపోతుంది, ఇబ్బంది ఏమది కనబడలేదు. మంచిగా శ్రీవుడు ఏం బాధనో ఏమో చచ్చిపోతాం మేము అయితే కానీ ఇంకా 2 ఏళ్ళ ఆటగా పెడతారు మమ్మల్ని బుద్ధి అయిపోతుంది. ఇంకేం మిగులుతుంది మరి, చెత్త కూడా ఉండదు, బొక్కలు కూడా ఉండదు. మనం ఒక్కరి మీద కొద్ది ఊరందరూ చేసి చేసి పెట్టిన ఆధార్ కార్డు పెంచి ఏమో చేసి అంతా రోడ్ల పంట బ్యాగులు వేసుకున్న పని చేస్తుంది. మాకేం పని చేస్తారు రైతులకు చెప్పు. ఆధార్ కార్డు लॉरी संचिल बनने के बाद लॉरी आए रखे लॉरी कब आ रहे कब आते शाम को आता लॉरी से गए इधर से 3 लॉरी गया मैडम अब तक 3 लॉरी टोटल। आप लोग कितने बजे? ये हम लोग 16 आदमी। कब आया थी? कब आया यहाँ? ये हम लोग को हफ्ता से ऊपर हो गया।
एक हफ्ता हो गया। एक हफ्ता में तीन लारी हुआ। 3 लारी और लारी वहाँ सेलर में खाली होता तब ने लारी देगा जी। కొల్చారం మండల వ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండలంలోని పలు గ్రామాల్లో ఆంజనేయ స్వామి దేవాలయాలను ప్రత్యేకంగా రంగురంగుల పూలు, పచ్చని తోరణాలు, విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. ఉదయం నుంచి భక్తులు ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భజనలు, అన్నదాత కార్యక్రమాలు, శోభాయాత్రలు నిర్వహించారు. జై శ్రీరామ్ జై హనుమాన్ నినాదంతో గ్రామాల్లో భక్తి వాతావరణాన్ని సంతరించుకుంది. రంగంపేటలో బొద్దుల రమేష్ బాబు దంపతులు, సంగాయిపేటలో ఆకుల ఆంజనేయుల దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి బెల్లం, పానకం, వడమాలలు సమర్పించారు. మండలంలోని పైతర, కొల్చారం, వరిగుంతం, తుక్కాపూర్, యనగండ్ల, మాందాపూర్, కోనాపూర్, చిన్నగనాపూర్, పోతంశెట్టిపల్లి, అంసాన్పల్లి, రాంపూర్, కృష్ణాపూర్, కొంగోడ్ ఆయా గ్రామాల్లో హనుమాన్ జయంతి వేడుకలను భక్తి శ్రద్ధలతో కొనసాగించారు. ఈ కార్యక్రమాల్లో ఆయా గ్రామాల సర్పంచులు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. డీసీసీ అధ్యక్షురాలు అంశారెడ్డి పుట్టినరోజు సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ హాస్పిటల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏఎంసీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, కాంగ్రెస్ పార్టీ గజ్వేల్ పట్టణ అధ్యక్షులు మొనగారి రాజు, ప్రధాన కార్యదర్శి నక్కా రాములుగౌడ్, మైనార్టీ నాయకులు సమీర్ మాట్లాడుతూ నిరంతరం ప్రజల పక్షాన్ని నిలబడి పోరాడే యువ నాయకురాలు డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, వారి నాయకత్వంలో జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం కావాలని, రాబోయే రోజుల్లో మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుఖేందర్ రెడ్డి, బెజగామ సర్పంచ్ నకీర్త గోపాల్, నాయకులు బూడిం శ్రీనివాసరెడ్డి, కొండలరెడ్డి, గుండు లక్ష్మణ్, యాదగిరి, షరీఫ్, అజాద్, సత్యనారాయణ, సురేష్, రామరాజు, స్వామి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గజ్వేల్ పెగ్నాపూర్ మున్సిపాలిటీలో ఆంక్షారెడ్డి గారి బర్త్డే సందర్భంగా కేక్ కటింగ్ చేసుకోవడం జరిగింది. అంతే సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్లో పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఆంక్షారెడ్డి గారి బర్త్డే సందర్భంగా ప్రజలకు ఎన్నో సేవలు అందించాలని భగవంతుని కోరుతున్నాము. అసలు ఎన్ని జన్మదిన శుభాకాంక్షలు చేసుకోవాలని వెళ్ళవెళ్ళ కోరుకుంటున్నాము. మా ప్రియతమ నాయకురాలు, మా సోదరి తుమ్కుంట ఆంక్షారెడ్డి గారి జన్మదిన సందర్భంగా గజ్వేల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈరోజు కేక్ కటింగ్ చేయడంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు, బెడ్లు పంపితే ఈరోజు గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి, మళ్ళీ ఈ 2 సంవత్సరాలు కూడా ప్రతిపక్ష కేసీఆర్ ఎమ్మెల్యేగా ఉండి, ఈరోజు మేము ఎమ్మెల్యేగా చూడాలని గజ్వేల్ యువత ఆశిస్తున్నారు. దానికి తగ్గట్టు కూడా ఆమె పనిచేయడం జరుగుతుంది. తండ్రికి తనయురాలుగా ఈరోజు ప్రజలలో తిరుగుతూ ప్రజలలో మన్నత్తను పొందుతున్న మా నాయకురాలు ఉన్నత స్థాయికి ఎదగాలని. గజ్వేల్ పట్టణంలో సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీ తుమ్కుంట ఆంక్షారెడ్డి గారి జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కలిసి ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈరోజు గర్వంగా ఎగురవేస్తున్న ఘనత మా అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి గారికే చెందుతుంది. ఈరోజు అతి చిన్న వయసులోనే యూత్ కాంగ్రెస్ స్థాయి నుంచి సీనియర్ కాంగ్రెస్ స్థాయి వరకు ఆమె ప్రతిపక్షం నుంచి అధికారులుగా అతి చిన్న వయసులో ఎన్నికైంది. ఈరోజు జిల్లా అధ్యక్షురాలిగా సమర్థంగా తన బాధ్యతలు నిర్వహిస్తూ ఈరోజు మీరు మొన్న జరిగిన స్థానిక ఎన్నికల్లో అటు సర్పంచ్లే కావచ్చు, మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్ జన్మదినం సందర్భంగా ఈరోజు ఇటు గవర్నమెంట్ హాస్పిటల్తో పాటు పలు సేవా కార్యక్రమాలు మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన చేస్తున్నాము. రాబోయే రోజుల్లో మా ఆంక్షారెడ్డి గారు మరిన్ని ఉన్నత పదవుల. ధాన్యం కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, చేతగాని ప్రభుత్వ తీరుతో తెలంగాణ ప్రజలు కష్టాలు పడుతున్నారని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మంగళవారం మండల కేంద్రమైన కౌడిపల్లిలో నిలిచిపోయిన ధాన్యం కొనుగోలు నిరసిస్తూ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సారా రామగౌడ్ ఆధ్వర్యంలో మండల ఆయా గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచుల నేతృత్వంలో భారీగా రైతులు తరలివచ్చారు. జాతీయ ప్రధాన రహదారి 745 D పై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లకార్డు ప్రదర్శిస్తూ ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. రైతులకు మద్దతుగా నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి హాజరై ధర్నాలో పాల్గొన్నారు. సుమారు గంటపాటు ధర్నా చేపట్టారు. దీంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. మండు టెండర్లు సైతం లెక్క చేయకుండా బీఆర్ఎస్ శ్రేణులు రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించేందుకు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
ఆర్భాటంగా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కాంటా వేయక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కేంద్రాల వద్ద బ్యాగులు, హమాలీ కొరత, లారీలు రాక నియోజకవర్గ వ్యాప్తంగా ఎక్కడ ధాన్యం అక్కడనే పేరుకుపోయాయని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులను కన్నబిడ్డల్లా కేసీఆర్ చూసుకున్నారని గుర్తు చేశారు. కేసీఆర్ పాలనలో రైతులకు ఇబ్బంది కాకుండా రైతు బంధు, రైతు బీమా కొనుగోలు డబ్బులు వెంటనే వేయడం జరిగిందన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవేవీ సజావుగా జరగడం లేదన్నారు. ప్రభుత్వాలు మారినా అధికారులు మారలేదని గుర్తు చేస్తూ అధికారులతో పని చేయించుకునే సోయి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని అన్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే ధాన్యాన్ని రైస్ మిల్లర్లకు తరలించాలని అన్నారు. రైతులకు బీఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని, చివరి గింజ కొనుగోలు చేసే వరకు రైతుల పక్షాన్ని నిలబడుతుందని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రాజు నాయక్, మాజీ వైస్ ఎంపీ నవీన్ కుమార్ గుప్తా, బీఆర్ఎస్ నాయకులు బాన్స్వాడ మహిపాల్ రెడ్డి, కాంతారావు, నాయకోటి శ్యాంసుందర్, గుంజరి ప్రవీణ్ కుమార్, పోల నవీన్ కుమార్, దుర్గారెడ్డి, కిషోర్ గౌడ్, సాయి గౌడ్, సతీష్, రవి, ఉప సర్పంచులు అనిల్, సత్యనారాయణ, అశోక్ గౌడ్, ప్రభు, గోపాల్, నాయకులు సంతోష్ గౌడ్, యాదగౌడ్, మరి శ్రీనివాస్, ఆయా గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు భారీగా తరలివచ్చారు. పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరుగుతోంది. నిజంగా కూడా వాస్తవంగా రైతుల పరిస్థితి ఏంటంటే మరి అస్తవ్యస్తంగా అసలు ఏం జరుగుతుందో ప్రభుత్వం అట్లాంటి వాతావరణాన్ని సృష్టిస్తోంది. రైతులు పంట వేసుకోవడానికి రైతు బంధు బంద్ అయిపోయింది. అదేవిధంగా రైతులకు సంబంధించి పండించుకుందా ఉన్న నీళ్లతో ఏదో పెట్టుబడి అప్పు సంపాదించుకుంటున్నామంటే కరెంటు సరిగ్గా వస్తలే, కరెంటు బంద్ అయిపోతుంది. మరి అదేవిధంగా అన్ని కష్టాలు ఎదుర్కొని ఈరోజు పంట చేతికి వచ్చిన తర్వాత కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయండి అని చేసినటువంటి హడావిడి చేసిన తర్వాత రైతులకు లాభం లేకుండా పోతుంది. నేను దాదాపు ఒక 20-30 గ్రామాలు తిరిగిన. ప్రతి ఒక్క గ్రామంలో మరి ప్రతి ఒక్క రైతు కూడా నిజంగా కూడా కళ్ళలు నీరు తెచ్చుకుంటా ఉన్నారు. ఇన్ని కష్టాలు పడి మేము పంట పండించుకుంటే ఈరోజు కొనుగోలు చేసేటువంటి పరిస్థితి లేకుండా పోతా ఉంది. మరి ఈరోజు మరి కేంద్రాలు పెట్టిన కానీ దానికి సంచులు లేవు, తర్వాత అమాలీ లేదు, లారీలు లేవు. అవి ఏదో కష్టపడి ఒక లారీ వస్తే దానికోసం సీరియల్ అని చెప్పేసి పెడితే ఒక్కొక్క గ్రామానికి కనీసం ఏంటంటే 30 నుంచి 40 రోజులు కూడా మరి పంపించినా కూడా ఈరోజు ధాన్యం తరగనంత ధాన్యం వచ్చింది. అయినప్పుడు కూడా ఈరోజు ప్రభుత్వం మరి నీరుగా అన్నట్టుంది, అస్సలు స్పందననే లేదు. ముఖ్యంగా ఏంటంటే అసలు అడ్మినిస్ట్రేషన్ అనేది పూర్తిగా లోపించింది. ప్రభుత్వం ముందే చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నా ఈరోజు తీసుకోకపోవడం వల్ల ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏ విధంగా రైతు బంధు వచ్చింది, ఏ విధంగా మనకి పంటలు కొనుక్కోవడం జరిగింది, ఏ విధంగా అయితే 2 రోజుల్లో ఖాతాల్లో డబ్బులు పడ్డాయో ఇప్పుడు ఎందుకు వస్తలేవు? అదే ప్రభుత్వం మారిండొచ్చు, కానీ అధికారులు మాత్రం కాలే ఉన్నప్పుడు ఈ ప్రభుత్వానికి అధికారులతో పనిచేయించుకునేటువంటి తీరిక లేకుండా ఏం చేస్తున్నారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. నిన్న బుజ్రాపేటకి పోయిన వెంకటాపూర్కి పోతే మా దగ్గర 3 సెంటర్లు ఉన్నాయి, 2 ఐకేపీ, 1 పిఎస్సి. దాంట్లో వెంకటాపూర్కి 20 రోజులు అవుతుంది పంటలు మరి కోత కోసి ఎండబెట్టి ఆడ కుప్పకు గట్టి పెడితే 20 రోజుల నుంచి ఒక్కంటే మానేపల్లి నుంచి ఫోన్ చేసిన, ధర్మారం నుంచి ఫోన్ చేస్తున్నారు, బండపోతకల్ నుంచి ఫోన్ చేస్తున్నారు. ప్రతి ఒక్క గ్రామానికి సంబంధించినటువంటి రైతులు ఈరోజు ఆవేదన గురై మరి ఈరోజు మేము రోడ్లు ఎక్కేటువంటి పరిస్థితి వస్తూ ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులే ఈరోజు రోడ్లు ఎక్కి పంటలు కొనండి అని చెప్తున్నారంటే ఈరోజు ప్రభుత్వం తీరు ఎటువంటిదో మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. ఈరోజు నిజంగా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే వర్షాలు పడుతుంటే సంచులు కూడా లేవు. ధర్మసాగర్ దగ్గర మేము మనం నిలబడితే అప్పుడు తాడిపత్రులు రైతుకు పాపం ఒక్కొక్క రైతుకు కనీసం 4 నుంచి 5 వేలు తాడిపత్రులు రోజు కిరాయి తెచ్చుకునేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. దాంట్లో పోతుంది. తర్వాత ఇక్కడ సెంటర్లో కొనుగోలు చేసిన తూకం పెడితే అక్కడ 42 కిలోల 500 గ్రాములు అంటే 2.5 కిలోలు అదనంగా 40
43.5 పెడితేనే తీసుకుంటామంటున్నారు. ఇక్కడికి వెళ్ళి సెంట్రల్ అమ్మిన తర్వాత అది రైస్ మిల్కి పంపిస్తున్నారు. రైస్ మిల్లులు కూడా అన్ని అలాట్ చేయలేదు. ఎందుకు అలాట్ చేస్తలేరని అడుగుతా ఉన్నాం. అన్ని రైస్ మిల్కి అలాట్ చేస్తే ఎక్కడికక్కడ వెళ్ళిపోతాయి కదా. ఇప్పుడు శివంపేట మండలం ఉన్నటువంటి రైస్ మిల్లకు శివంపేట అలాట్ చేయాలా, కొల్చారంలో ఉన్నాయి కొల్చారంకి అలాట్ చేయాలి, కోడిపల్లికి ఉన్నాయి కోడిపల్లికి అలాట్ చేయాలి. ఇప్పుడు అట్లా కాదంట. ఆడ దించిన తర్వాత ఫోటోలన్నీ కూడా సంచులు దించితే ఫోటో తీస్తే యాప్ వస్తుందంటే యాప్లో ఎక్కడెక్కడికో పోయే పరిస్థితి వస్తూ ఉంది. అందుకని ఈరోజు మన కోడిపల్లికి సంబంధించి నర్సాపూర్ పోతున్నాయి, అటు కొల్చారం పోతున్నాయి, అటు నర్సాపూర్ మన గోమారం పోతున్నాయి. ఇట్లా అసలు అంతుపంతు లేకుండా ఎటు పోతున్నాయి అర్థమైతే లేదు. అదేవిధంగా ఆడికి పోయిన తర్వాత కూడా కనీసం 4-5 రోజులు మరి దాన్ని డౌన్లోడ్ చేసుకుంటారు. ఏంటి ప్రాబ్లం అంటే అమాలీలు లేరంటారు, లేదంటే దానికి ఏదైతే వెయిటింగ్ ఛార్జెస్ ఉంటాయో వెయిటింగ్ ఛార్జెస్ కూడా రైతుల మీద పడేటట్టుగా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడనే 2.5 పటాన్చెరు పట్టణంలో భారీ అగ్ని ప్రమాదం కలకలం రేపింది. శ్రీరామ్ వాహనాల ఫైనాన్స్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మంటలు వేగంగా వ్యాపించి ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్మేసింది. ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలాన్ని చేరుకుని మంటలు అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. పటాన్చెరు పరిధిలోని శ్రీరామ్ వాహనాల ఫైనాన్స్ గోదాంలో మంగళవారం ప్రమాదవశాత్తు నిప్పు రాజుకుంది. గోదాంలో టైర్లు ఇతర విడిభాగాలు ఉండడంతో మంటలు క్షణాల్లోనే భారీగా ఎగిసిపడ్డాయి. ప్రమాద తీవ్రతకు గోదాంలో ఉన్న పలు వాహనాలు కూడా నిప్పంటుకుంది. సమాచారం అందిన వెంటనే 2 ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే దట్టమైన పొగ కారణంగా సహాయక చర్యలకు కొంత ఆటంకం ఏర్పడుతోంది. ఈ అగ్ని ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా లేక మరేదైనా కారణమా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ప్రాథమిక అంచనా ప్రకారం ఆస్తి నష్టం భారీగానే ఉన్నట్టు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతానికి మంటలు అదుపులోకి వస్తున్నట్టు సమాచారం. ఈ ఘటనలో ఎవరికైనా గాయాలయ్యాయా అనే పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఉందా అన్న హోజ్ ఇంక ఉందా? వన్కు మాకు కాల్ శ్రీరామ్ ఫైనాన్స్, ఇక్కడ శ్రీరామ్ ఫైనాన్స్లో వెహికల్స్ కాలుతున్నాయని ఫైర్ కాల్ వచ్చింది. మేము ఆల్రెడీ వేరే ఫైర్ కాల్ నుంచి అక్కడ నుంచి ఇటు టర్న్అవుట్ అయ్యాము. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ మొత్తం ఫైర్ అంతా స్ప్రెడ్ అయ్యింది. పోలీసు సీజ్ చేసిన వాహనాలు ఉన్నాయి కదా, ఆటోలు, కార్లు, బైకులు అటు స్ప్రెడ్ అయిపోయింది. ఇక్కడ మన శ్రీరామ్ వాళ్ళు సీజ్ చేసిన వెహికల్స్ కూడా టిప్పర్లు, లారీ ఇవి ఫైర్ అయ్యాయి. మొత్తము ఆ ఫైర్ ఎలా అయిందనేది ఇంకా అసర్టైన్ చేయలేదు. దాన్ని ఇంకా ఎంక్వైరీ చేస్తున్నాము. లాస్ ప్రాపర్టీ కూడా ఎంత అయిందనేది ఇంకా డీటెయిల్స్ రాలేదు, అవి తీసుకుంటాం. ఇప్పుడు ఎంతవరకు ఎన్ని కాలిపోయినట్టు? ఇప్పుడు టిప్పర్లు 5-6 కాలినాయని చెప్తున్నారు మేనేజ్మెంట్. అది ఇంకా డిసైడ్ చేసి కార్లు కూడా అది పోలీస్ వాళ్ళకు కూడా అడిగాం. వాళ్ళు సీజ్ చేసిన వెహికల్స్ డాటా మొత్తం ఎంతవరకు అనేది వాళ్ళు లిస్ట్ ఇస్తే మనం ప్రికాషన్స్ జరుగుతున్నాయి. ప్రికాషన్స్ తీసుకోవాలి. మీరు ఇంత లార్జ్గా పెట్టినప్పుడు వీళ్ళకి కూడా మేనేజ్మెంట్ కూడా మేము చెప్తున్నాము. ఇంత లార్జ్గా పెట్టినప్పుడు పార్టిషన్స్ మధ్యలో లిమిటెడ్గా పెట్టేసి మధ్యలో గ్యాప్స్ పెడితే మనకు ఇట్లా పెద్దగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఒక 10 వెహికల్స్ ఒక చోట పెట్టి మధ్యలో గ్యాప్స్ పెట్టి అంటే ఏదైనా అయినా కూడా అంతవరకు అవుతుంది, మనకు స్ప్రెడ్ కాకుండా ఛాన్స్ ఉంటుంది. గడ్డి చాలా ఉంది, దానివల్ల కూడా అయ్యిండొచ్చు. అది దాన్ని ఎట్లా అనేది కెమెరాస్ కూడా చెక్ చేయమని చెప్పారు. నియర్ బై ఉన్న కెమెరాస్ కూడా ఈ ఇన్సిడెంట్ కవర్ అయినాయి.
అది కూడా చెక్ చేసి చేయాల్సి. మనం ఫస్ట్ టర్న్అవుట్ మనం పటాన్చేరు నుంచి ఫైర్ వెహికల్ వచ్చింది, మనం పాసమేల నుంచి కూడా వెహికల్ పిలిపించుకోవడం జరిగింది. అట్లే సేమ్ టైము మనం వాటర్ ట్యాంకర్స్ కూడా అది డిస్ట్రిక్ట్ అధికారి వచ్చాక అంత మాట్లాడి మనం మా నోటీస్కి అయితే రాలేదు. ఇక్కడ పెట్టుకున్నారని తెలుసు కానీ మనకు ఇక్కడ ప్రికాషన్స్ అంటే వెహికల్స్ మూవ్మెంట్ ఉంటుంది అనుకుంటారు ఎవరైనా పార్కింగ్ చేసినప్పుడు. అది మా సైడ్ నుంచి అటువంటి పర్మిషన్స్ ఏం లేదు. మనం ఓన్లీ బిల్డింగ్స్ కోటే ఇస్తాం, ఓపెన్ ఏరియాకి అట్లా. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.